ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. రేవతి నక్షత్రం గురించి పూర్తి వివరాలు మేడం గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. నక్షత్ర సిరీస్ లో భాగంగా రేవతి నక్షత్రం గురించి ఈ రోజు మాట్లాడదాం. ఏంటి మేడం ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, జీవితంలో ఏం చేస్తే వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, ఓవరాల్ గా పూర్తి జాతకం తెలియజేయండి నక్షత్రం గురించి. తప్పకుండా. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. నక్షత్రం మాత్రం ఉండేది మీన రాశిలో. రాశాధిపతి గురువు. బుధ గురువులు ఇద్దరు అనుగ్రహం ఉండడం వల్ల వీళ్ళంటే పుట్టుకతోనే చాలా మంచి కంఫర్ట్ జోన్ లో మంచి కుటుంబాల్లో పుట్టే వాళ్ళే రేవతి నక్షత్రం వాళ్ళు. అంటే తల్లిదండ్రులు ఒక మంచి సంస్కారంతో ఉన్న వాళ్ళకి పుట్టేవాళ్ళ పిల్లలై ఈ రేవతి నక్షత్రం అనమాట. సో వీళ్ళు సంస్కారం అనేది వాళ్ళ బ్లడ్ లో ఆటోమేటిక్ గా ఉంటుంది కనుక వీళ్ళు కొంచెం మంచి వాళ్ళు, కొంచెం ఏ విషయమైనా తొందరగా చెప్పగానే దాన్ని అర్థం చేసుకునే తత్వం ఉన్నవాళ్ళు. చాలా వరకు చాలా విషయాల్లో రేవతి నక్షత్రం వాళ్ళు అన్ని రంగాల్లో రాణించడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల ఒక అనుగ్రహం వల్ల. వీరి సొంత తెలివితేటలు కాదు, తల్లిదండ్రుల ఒక పూర్వపుణ్యం అదృష్టం ఏదైతే ఉందో దానివల్ల వీళ్ళు బాగా రైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రేవతి నక్షత్రానికి. సో బుధుడు బాగుంటే చదువు బాగా వస్తుంది వీళ్ళకి. బుధుడు బాగాలేకపోతే చదువు కొంచెం ఆటంకాలు వస్తాయి. ఏ చదువు అయినా సరే వీళ్ళకి ఎటువంటి దాంట్లో ఉన్నా సరే ఆటంకాలు ఒక 20 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతున్నారు. సో 20 ఏళ్ళ లోపు అయితే ఏది రిలీజ్ అవ్వలేరు. సో మనం చాలా గట్టిగా స్ట్రిక్ట్ గా చెప్పి చదివించడం తప్ప సొంత చదువు అనేది వీళ్ళకి ఎక్కదు. అసలు వీళ్ళ బుర్రలో చదువు అనేది ఉండదు. మిగతా అన్ని విషయాలు ఉంటాయి, మిగతా అన్ని విషయాల్లో పట్టు ఉంటుంది. సినిమా గురించి మాట్లాడుతుంటే సినిమా గురించి చెప్తారు, క్రికెట్ గురించి మాట్లాడితే క్రికెట్ గురించి చెప్తారు, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ గురించి చెప్పమంటే ఆ బిజినెస్ గురించి మాట్లాడతారు. ఇన్ని మాటలు బాగుంటాయి కానీ చదువు విషయంలో చాలా ఇబ్బంది పడతారు. చాలా వరకు చదువు బాగా ఒక 20 ఏళ్ళ చదువు చదవకుండా వాళ్ళ తర్వాత నుంచి రిలీజ్ అయ్యి పిహెచ్డీలు డిగ్రీలు చేసే వాళ్ళు ఉంటారు. సో డిగ్రీ 1 మార్క్స్ ఫెయిల్ అయిన తర్వాత అది లేదు డిగ్రీ కట్టాల్సింది చదవాల్సిందని చెప్పి అప్పుడు డిగ్రీస్ చదవడం కానీ పిహెచ్డీ చదవడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళకి ఎందుకు బాగుండదంటే జాతకంలో లగ్నానికి బుధుడు బాగాలేకపోయినా, బుధుడు యోగించకపోయినా, తర్వాత రవితో కంబాస్ట్ అయినా చదువు అనేది వీళ్ళకి సాగదు. అలాగే వీళ్ళు తెలివితేటలుగా మెచ్యూరిటీ లెవెల్స్ గా ఉండవు, అంతా చిల్లగా పనులు చేస్తుంటారు. వన్స్ వీళ్ళకి ఆ ఏజ్ దాటిన తర్వాత 20 years అవుతుందా చాలా మెచ్యూరిటీ లెవెల్స్ తో చాలా హుందాగా చాలా పద్ధతిగా ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేసి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరంగా చెప్పగలుగుతారు. సో అప్పుడు వీళ్ళు మంచి గురువులు అవుతారు, మంచి చెప్పే స్థాయికి ఎదిగిన పెద్ద మనుషులా కనిపిస్తారు. అంత హుందతనం ఉంటుంది. చిన్నప్పుడు ఉండదు, పెద్ద అయిన తర్వాత అన్ని ఉంటాయి. సో చాలా వరకు వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే మీనరాశి గురువు అధిపతి కనుక ప్రతి విషయాల్లో అనాలిసిస్ బాగుంటుంది కానీ దాన్ని పాటించరు. ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు కొంచెం కటువుగా మాట్లాడతారు, కొంచెం సర్కాజంతో మాట్లాడతారు. వాళ్ళు ఏం చెప్తుంటే ఇప్పుడు నేను దేవుడు దండపడిపోతే దేవుడు నన్ను సబ్మిట్ చేస్తాడా అంటే ఖచ్చితంగా ఇప్పుడే చేసేస్తాను, ఇంకా వేరే పనులు దానికి నా మీద ఫోకస్ లైట్ చేసి చూస్తున్నాను నన్ను అని చెప్పి అంటే ఇలాంటి పదాలు ఇంట్లో వాళ్ళతో సరదాగా జోయల్గా ఫ్రెండ్స్ తో కానీ వీళ్ళతో ఆడుతుంటారు. ఇంకా అన్నిటికంటే ఏంటంటే కొంతవరకు మాటలు చాలా సర్కాజం ఉంటుంది కనుక ఎప్పుడు ఏడిపిస్తూ ఎవరో ఒకరిని ఏడిపిస్తూ ఉండడం అలవాటు. అలా ఏడిపించడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం లీగల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ఇబ్బందులు అంటారా జీవితంలో, లేదంటే భూ కబ్జాలకు గురవడము, లేదంటే పోలీస్ స్టేషన్లో ఇలాగా అలాంటి సందర్భాలు ఏమన్నా? జాతకంలో లగ్నానికి కుజుడు బాగున్నాడు లేదా రాహు బాగా చూసుకోవాలి. కుజుడు రాహు శనేశ్వరుడు ప్రాబ్లం ఉన్నప్పుడు వీళ్ళకి కబ్జా కానీ లేకపోతే డబ్బు నిలబడడం కానీ పోలీస్ స్టేషన్ గొడవలు కానీ కేసులు కానీ వస్తాయి. సో లగ్నం ఏమైంది, లగ్నానికి వీళ్ళు ఏమయ్యారు అనేది చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో లగ్నం బాగుంటే 100% వీళ్ళ జీవితంలో అన్ని అనుకూలంగా జరుగుతాయి. ఒక లగ్నం బాగాలేకపోతే అన్ని డిఫరెంట్ గా జరుగుతుంటాయి. చాలా మంది 50 ఏళ్ల వరకు కష్టపడుతూనే ఉంటారు. 50 ఏళ్ళ తర్వాత జీవితంలో అదృష్టం వస్తుందేమో అనిపిస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నా జీవితంలో కంఫర్టబుల్ లైఫ్ ని, కంఫర్టబుల్ అదృష్టాన్ని, ఆనందాన్ని మళ్ళీ ఇప్పుడు చూడాలని చాలా చెప్తుంటారు. దానికి రీజన్ ఏంటంటే శుక్రమాత యోగించి ఉంటుంది వాళ్ళకి, అందుకని హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఆఫ్టర్ రవి చంద్రుడు తర్వాత వచ్చే కుజ మహాదశ ఇవన్నీ యోగించపోయాయి అనుకోండి చాలా డిఫరెంట్ గా ఇబ్బంది పడతారు, చాలా సఫర్ అవుతారు. ఇంకా వాళ్ళు 50 ఏళ్ళ వచ్చే లైఫ్ లో ఏ సంతోషం ఉండదు. సో రాజు నక్షత్రం తెలివితేటలున్నా ఎంత బాగున్నా ఇవాళ రోజున ప్రాక్టికల్ గా ఆలోచిస్తే డబ్బు లేకపోతే వాళ్ళు ఏం చెప్పినా అది లెక్క తీసుకోరు. నీకు ముందు సంపాదించు అప్పుడు చెప్పు మేము వింటాం అని చెప్పి అంటారు. ఆ సంపాదన అనేది వాళ్ళ దగ్గర ఉండకపోవడానికి రాకపోవడానికి కారణం జాతకంలో లగ్న బలం లేకపోవడం వల్ల, లగ్నంలో గురువు కానీ లేకపోతే శుభగ్రహాల దృష్టి కానీ లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ కష్టాలు ఉంటాయి. అందువల్ల 50 ఏళ్ళ వరకు వాళ్ళ జీవితంలో ఏం ఉండదు. 50 ఏళ్ళ తర్వాత వస్తుంది వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఎదిగి వాళ్ళ పిల్లలు సంపాదించిన డబ్బుతో వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే. కొన్ని జాతకాలు అంతే మారవు, అలా ఉంటాయి కదా. అది అలా అందులో రాజు నక్షత్రం కూడా కున్నికి అది రాజు నక్షత్రం అదొకటే కాదు, ఇంకోటి ఏంటంటే అది మోక్ష రాశి కూడా, మీన రాశి.
సో మీనరాశి వాళ్ళ మోక్ష రాశి అంటే కష్టాలు పడిన తర్వాత నెక్స్ట్ మోక్షం వస్తుందేమో, అందువల్ల కొంతమందికి బాగా కష్టాలుగా ఉంటాయి. అందుకని అది కూడా తీసుకోవచ్చు కన్సిడర్ మనం, అంటే ఒకటే తీసుకోకూడదు. సో రేవతి అనే అధిదేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ పితృలోకాలని ఉద్ధరిస్తూ ఉంటుంది. రిపీట్, పితృలోకంలో ఆవిడ దారి తీసుకెళ్తున్నది, చూపిస్తున్నది, దారి చూపించే దేవత అంటారు, అలా అంటారు. సో రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడైనప్పటికీ కూడా రేవతి అనే ఒక పదం ఏదైతే ఉందో అది పితృలోకాలు దారి చూపిస్తుంటుంది, మోక్ష లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక ఈ నక్షత్రం వల్ల మోక్షానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల కష్టాలు కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, ఎప్పటికైనా హ్యాపీనెస్ అనేది కనిపించకుండా కష్టాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కొంతకాలం. ఇది చివరగా వీళ్ళకి కలిసి వచ్చే లక్కీ నెంబర్, లక్కీ కలర్ ఇలాంటివి ఉన్నో తెలియజేయండి. తప్పకుండా. వీళ్ళ లక్కీ కలర్స్ అంటే లక్కీ నెంబర్ అంటే 6వ నెంబర్ కలిసి వస్తుంది వీళ్ళకి, తర్వాత 9వ నెంబర్ కలిసి వస్తుంది, 3వ నెంబర్ కలిసి వస్తుంది. తర్వాత లక్కీ కలర్స్ వచ్చేసి మనకి లైట్ కలర్స్ అన్ని బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. తర్వాత డార్క్ కలర్స్ లో ఒక బ్లాక్ తప్ప మిగతా అన్ని పనికి వస్తాయి. కలర్స్ బాగా కలిసి వస్తాయి, ఏ పర్వాలేదు, ఒక బ్లాక్ మాత్రం అవాయిడ్ చేయాలి అంతే. సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కొంచెం మొండిగా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ వాళ్ళు చేస్తారు, లేకపోతే చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఆస్తి ఉంటుంది, బోలంత ఆస్తి ఉంటుంది. అంత ఆస్తున్నప్పుడు మీరు కష్టపడి సంపాదించు కదా, ఎంజాయ్ చేయడానికి పుట్టేది, ఎంజాయ్ చేయలేదు ఉంటుంది, అందుకని సంపాదించమంటారు ఎందుకు అని చెప్పేసి అలా కొంత పేచి పెడుతూ, కొంత అలా చేస్తూ చిల్లర కొంచెం లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ. చాలా లగ్జరీ అంటే ఒక 10 రూపాయలు వస్తువుని 20 రూపాయలు పెట్టి కొంటారు వీళ్ళు. అది 10 రూపాయలే వస్తువు కానీ వీళ్ళు 20 రూపాయలు కొంటారు. ఇది కంఫర్ట్ గా సరే వారేదో లాభం చేస్తున్నాం, వాళ్ళకి మేలు చేస్తాం అని చెప్పి కొంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు నచ్చి కొనేస్తూ ఉంటారు. సో దానివల్ల చాలా వరకు వ్యాపారాల్లో వాటిలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఎదుటి వాళ్ళు నమ్మి వీళ్ళ వ్యాపారానికి డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ డబ్బు రాకపోవడం, మోసపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. వివాహ యోగం సాధారణంగా ఏ ఏజ్ లో ఉంటుంది? వివాహం వీళ్ళకి ఖచ్చితంగా పెద్దవాళ్ళు కుదిర్చి వెళ్ళేసిన 20, 25, 26 ఏళ్ళలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. బుధుడు వచ్చిన తర్వాత వచ్చే దశ శుక్రమహాదశ స్టార్ట్ అయిన తర్వాత శుక్రమహాదశలో ఎవరికైనా వివాహం అయిపోతుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి వివాహంతో బాగలేదు, అది వివాహం అవుతుంది, మంచి భార్య వస్తుంది, మంచి అనుకూలమైన దాంపత్య జీవితం బాగుంటుంది, పిల్లల విషయంలో చాలా అభివృద్ధిలో ఉంటుంది, బాగుంటుంది. సో వివాహం అయ్యాక వీళ్ళకి అన్ని కలిసి వస్తాయి కూడా. అయితే ఏంటంటే కదా భార్య అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వివాహంతో వీళ్ళ జీవితం బాగుంటుంది కనుక డెఫినెట్ గా ఇక్కడి నుంచి వీళ్ళ జీవితంలో కొన్ని లగ్నాలు మ్యాచ్ అవ్వకుండా, లగ్నాల్లో ఎటువంటి ఇబ్బందులు దోషాలుగా ఉంటాయి కనుక ఆ కష్టాలు అనేది కంటిన్యూ అవుతాయి. ఒకవేళ లగ్నాలు బాగుంటే కష్టాలు అనేది ఉండవు, చాలా చక్కగా వివాహం అనేది వచ్చి వీళ్ళిద్దరూ ఒక మంచి అండర్స్టాండింగ్ అంటే 20 ఏళ్ళ వరకు వాళ్ళు అల్లచిల్లగా తిరుగుతారు. ఆ 20 ఏళ్ళ తర్వాత మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ తో ఉంటారు కనుక 100% వీళ్ళు బాగుంటుంది. జాతకం బ్రహ్మాండంగా ఉందా ఇంకేం తిరిగి ఉండదు, బ్రహ్మాండంగా వాళ్ళు ఇంకా అది వెళ్తూనే ఉంటుంది, ఆ ముందుకి వాళ్ళది ఇబ్బంది ఉండదు. శత్రుత్వం సాధారణంగా ఎవరితో వస్తుంది? వీళ్ళకి ఇంట్లో వాళ్ళతోనా బయట వాళ్ళతోనే ఎవరితో ఉంటుంది సాధారణంగా? అందరూ శత్రుత్వం ఉంటుంది. ఏదైనా విషయం వస్తే నోట్లో ఆగదు వీళ్ళకి, వెంటనే మొహమే చెప్పేస్తారు. అది ఇప్పుడు నిజంగా సరే చెప్తే ఎదుటి వాళ్ళకి శత్రువు అవుతాం కదా అది. సో అందుకని వీళ్ళకి సర్కారం కొంచెం ఉంటుంది, ఆ సర్కారం వల్ల వీళ్ళకి శత్రువులు మారుతారు. తర్వాత వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు, ఆ నవ్వడం ఎదుటి వాళ్ళు నచ్చదు. ఏ కష్టం వచ్చినా నవ్వుతుంటాడు ఏంటి అసలు ఏం చెప్పడు బయటికి అని చెప్తుంటారు. అది కూడా ఎదుటి వాళ్ళకి కొంచెం వీళ్ళకి దిష్టి ఎక్కువ ఉంటుంది అనమాట, దిష్టి బాగా తగులుతుంది. ఏదైనా బాగా మాట్లాడినా, ఏదైనా చెప్పినా, ఏ విషయంలోనే వీళ్ళు కొంచెం నవ్వుతూ ఆనందంగా కనిపించినా ఎదుటి వాళ్ళు దృష్టి పెట్టేస్తారు. అది ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. ఇంట్లో అంటే బంధువులు, అంటే ఇంట్లో అమ్మ నాన్న భార్య పిల్లలు కాకుండా బంధువులు, వాళ్ళలో ఎంత వీళ్ళకి హ్యాపీగా ఉంది ఫ్యామిలీ అని చెప్పేసి. కాకపోతే వీళ్ళకి అదృష్టం ఏంటంటే ఎక్కడున్నా వీళ్ళకి కంఫర్ట్ జోన్ ఎప్పుడు మిస్ అవ్వదు, చాలా కంఫర్టబుల్ అవుతారు, అన్కంఫర్ట్ గా ఎప్పుడు ఉండరు. ఇది నక్షత్రం వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎంత కంఫర్ట్ అంటే ఆ టైం ఫేస్ లో తెలిసిపోతుంది నాకు ఇది కావాలని చెప్పి ఎక్స్ప్రెషన్స్ ఈజీగా తెలుస్తాయి. దానివల్ల కొంత ఎదుటి వాళ్ళని కొంచెం తొందరగా కనిపెట్టేస్తుంటారు. ఇది తప్ప ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా. అదే గురువు బాగాలేకపోతే ఖచ్చితంగా వీళ్ళు డబ్బు నిలబడదు చేతిలో, ఎంతో కష్టపడతారు, ఎంతో శ్రమిస్తారు, కానీ డబ్బు మాత్రం చేతిలో ఉండవు వీళ్ళకి. ఆ డబ్బు లేకపోవడం వీళ్ళకి పెద్ద కష్టం. అలాగే ఉద్యోగాల్లో అభివృద్ధి ఉండదు, అదే ఉద్యోగం చేస్తుంటారు. ఉద్యోగం నుంచి మారుదాం, ఉద్యోగంలో వ్యాపారం చేద్దాం, ఎంత చేద్దామన్నా ఆ ఉద్యోగం వదిలేస్తే నెక్స్ట్ ఏంటి అనే భయంతో ఆ ఉద్యోగం ఉంటారు, కంఫర్ట్ జోన్ లోనే ఉంటారు. కాకపోతే డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి వ్యాపారాలు చేస్తే అది కలిసి రాదు, అది ఫెయిల్ అవుతుంటుంది. అందువల్ల డబ్బులు నిలబడదు. అదొక్కటి వీళ్ళకున్న మెయిన్ డ్రాబ్యాక్. దిష్టి ఎక్కువగా తగులుతుందని మేము మాట్లాడుకున్నాము. మరి ఇన్స్టెంట్ గా దిష్టి నుంచి బయటపడాలంటే ఏమైనా రెమెడీ ఉంటుంది వీళ్ళకి? ఏదన్నా ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు పొద్దున్న సాయంకాలం చక్కగా శివాలయానికి వెళ్ళడం, శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయించడం చాలా విశేష ఫలితాలు ఇస్తుంది వాళ్ళకి.
ఇంట్లో కూడా శివారాధన ఎక్కువగా చేయడం వల్ల, శివుని ఎక్కువ పూజించడం వల్ల ఆ దిష్టి నుంచి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఏంటంటే సర్కాజం మానేయాలి. ఏదో సరదాగా నవ్వుతూ జోలుగా ఏదో మాట అనడం, ఏదో అంటే వాళ్ళు ఏడిస్తే వీళ్ళు సరదా నవ్వడం, సరదాగా అన్నాళ్ళు అని చెప్పి అనడం, ఇవి మానేయాలి వీళ్ళు. ఎందుకంటే బుధుడు ఒక తత్వం ఏంటంటే ఏదైనా లాజిక్ మాట్లాడుతుంటారు. ఆ లాజిక్స్ ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి హట్ చేస్తుంది ఎదుటి వాళ్ళని. అది ఆ కర్సు వీళ్ళకి తగులుతుంది. మిగతా వాళ్ళకి ఎవరికి కర్సు అనేది పెద్ద తగలదు కానీ వీళ్ళకి బాగా తగులుతుంది. అంటే ఏదైనా దిష్టి పెట్టినా తగులుతుంది, ఏదైనా కర్సు పెట్టినా అంటే బాధపడినా ఆ బాధ ఉసురు వీళ్ళకి తగులుతుంది. ఈ కష్టాలు తగ్గటానికి దానాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు? ఎలాంటి దానాలు చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? వీళ్ళు దానాల కంటే కూడా వీళ్ళు జపాలు చేయడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడం, లేదా ఓం నమో హనుమతే నమః మంత్రాలు చేయడం, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ఇది చాలా బాగా కలిసి వస్తాయి. అధికంగా బాగా ఇబ్బందులు ఉన్నాయి, కష్టపడుతున్నాం అంటే ప్రదోషకాలంలో శివుడిని అభిషేకం చేసుకుంటూ శివాలయానికి వెళ్ళడము, శనివారం పూట ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసి నవగ్రహ ప్రదక్షిణ చేయడం, ఇది బాగా వెళ్ళి అభివృద్ధిలో తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్రం గురించి వీళ్ళ పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.